తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హ్యాపీయెస్ట్ గాసిప్ రావాలి అంటే మీరు హ్యాపీ ఫీల్ అయ్యే గాసిప్ రావాలంటే ఎలాంటి గాసిప్ రావాలని కోరుకుంటున్నారు? అట్లా ఎప్పుడు అనుకోలేదు. మీరు చెప్పిన నేను అన్నాను ఇప్పుడు సడన్ గా మీకు మీ పేరు మీద ఒక గాసిప్ వస్తుంది, ఎలాంటి గాసిప్ వస్తే మీరు నవ్వుకుంటారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అదే లక్ష్మీరామయ్య మా ఇంటికి అంటే కామెడీగా కామెడీ ఫన్నీ లైక్ ఫన్నీ మీకు లైక్ విచ్ విల్ అక్సెప్ట్. నాకు అమ్మాయి చాలా జిమ్ చేసి మెయింటైన్ చేస్తుంది అందుకే ఎలా ఉంది అంటే నాకు చాలా గాసిప్స్ ఏమంటే గూగుల్లో వస్తుంది. అది ఎలా అంటే యశ్వంత్ గౌడ పేరు, ఈయనకి ఇన్ని కార్లు ఉంది, ఇది పేమెంట్ పర్ డే 30K 50K. అది బాబు అది అయితేనే నెట్వర్క్ ఎంతో తెలుసా, అది బాగా ఓకే ఇది రియల్ అయితే బాగుంటది కదా అనిపిస్తుంది. కొన్ని కాలమ్స్ లో అయితే బిలియన్స్, ఎన్ని బిలియన్స్ అని చెప్పి క్వశ్చన్. ఏజ్ కూడా ఏజ్ ఇప్పుడు తక్కువ ఉంటది అనుకోండి, ఎక్కువ పెట్టేస్తారు. అవును నాది కూడా అలాగే ఉంది వికీపీడియాలో 37 years ఆర్ సంథింగ్. అట్లీస్ట్ వాళ్ళకి మాకు కూడా వికీపీడియాలో రావాలని ఉంటుంది కదా, అట్లీస్ట్ మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఏముండదు అదైనా చెప్తాం. అదైనా జూన్ లో బర్త్డే నాకు 37 ఏదో 87 బాన్. నా అమ్మ నాన్న పెళ్లి చేసుకోలేదు అసలు. నా అమ్మ ఏమో 10th ఏమో 9th 8th అప్పుడు. సో అలా అలా ఉంది ఎందుకని తెలీదు. But it's okay. Let them think whatever they want. Nice. I'm not going to react. But షాక్ చేసింది ఏంటంటే మీరు జిమ్ కి వెళ్ళరా, అసలు వర్కౌట్స్ చేయరా? చేస్తారు. నేను మేము వర్కౌట్స్ అనుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు అదే ఫుడ్ వర్కౌట్ బాగానే చేశారు. మీరు తింటారా? బాగా తింటా అంటే గట్టిగా అని ఐ మీన్ ఫుడీ అని తింటారా అంటే మరి తింటారా మీరు? కాదండి మీరు ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, నాకు తెలిసి కొంచెం వర్కౌట్ ఫ్రీక్ ఏమో జిమ్ ఫ్రీక్ ఏమో. ఏం లేదు అదే మీలాంటి వాళ్ళు అలా అనుకుంటే నేను యా మెయింటైనింగ్ అని చెప్తా. ఈ గాసిప్స్ నచ్చినప్పుడు ఆ గాసిప్స్ కూడా ఇష్టపడండి మరి. ఏ గాసిప్ ఏదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు. బట్ ఎనీవే ఓకే. సో ఐ మీన్ 1000 episodes కి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం లక్ష్మీరావే మా ఇంటికి. అంటే మీరు అన్ని రోజులు మా ఇంట్లో వస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సీరియల్ మీద? ఎప్పటి వరకు వస్తుంది అని అనుకుంటున్నాం? ఎప్పటి వరకు అని మనం అది మా చేతుల్లో లేదు, మన ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది ఎప్పటి వరకు రాదనేది. ఏ డిసిజన్ అయినా ఛానల్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ డిసిజన్ అయినా మన ఫ్యాన్స్తోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు అమ్మాయి గారు 1000 episode వరకు చేసి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు మన ఫ్యాన్స్. సో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు అనుకున్నాము అండ్ పక్కా చేస్తారు కూడా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్యాన్స్ అండ్ ఎవ్రీవన్. సో కంపల్సరీ ఐ థింక్ అన్నపూర్ణ ప్రొడక్షన్ అండ్ జీ తెలుగు ఛానల్ మంచి ప్రమోషన్స్ చేస్తారు అండ్ ఇప్పుడు కూడా మనం మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ మన ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. సో మీకేంటండి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి లక్ష్మి? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఏది మీద లేదు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంజాయ్ ద లైఫ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్లీ? అదే ఆ దొరికే 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు కదా, పడుకుంటాం. నిజమేనా? కళ్ళు మూసుకుని అలా పడుకుంటారా? లేదు కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాం. వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఈవిడికి గాసిప్ ఒకటి నేను ఇస్తానండి ఈరోజు, పక్కా ఇస్తాను. టార్గెట్ చేశారు ఇప్పుడు. కళ్ళు మూసి పడుకుంటా అలా కాదు, జస్ట్ కళ్ళు మూసుకుని 5 minutes దొరికితే అలా పవర్ నాప్ వేస్తారా? లేదా ఏమన్నా రీల్స్ చేసుకోవడం? మీరు ఆ గ్యాప్ లో రీల్స్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను చేయను, యశ్వంత్ చేస్తాను అనుకుంటా. లేదు ఆయన స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఎలాగో మళ్ళీ లేదు స్టార్ట్ చేయాలి. బట్ పవర్ నాప్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో, బికాస్ ఫ్రేమ్లో మనం అది చాలా మనం ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి ఎంత బాధ ఉన్నా ఎంత ఫీవర్ ఉన్నా అది కెమెరా ముందు చూపించలేము కదా. సో అట్లీస్ట్ మన ఫేస్ డల్ అయినప్పుడు తెలిసిపోతుంది మాకే కూడా ఎపిసోడ్ చూసినప్పుడు. సో అప్పుడు మనకి మెయిన్ కావాల్సింది నిద్ర. సో షూటింగ్లో మనం ఎక్కువసేపు షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అంత నిద్ర పొద్దున్న త్వరగా లేవాలి అవన్నీ ఉంటుంది. సో పవర్ నాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో నాకైతే నేను గ్యాప్ వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ పడుకుంటా. గ్యాప్ వచ్చినా లేకపోయినా పడుకునే ఉంటా. వాడు వచ్చి షార్ట్ పిలిచినప్పుడు వెళ్తాను. నాకు పవర్ నాప్ వచ్చే ముందే మేడం రెడీ అంటారు. సో ఇట్స్ డిఫికల్ట్ నాకు. ఓకే. సో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి 1001 episode అలా జరుగుతుంది కదా, దానికి దీనికి యాక్టర్స్ని అప్పటికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏమైనా కేర్ తీసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ నాకైతే అమ్మాయి గారిలో 1000 episode అది ఒక మైల్ స్టోన్ ఎవరికైనా. నాకు అది ఉండేది. ఐ గాట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఫర్ కన్నడ అండ్ బికాస్ నేను కలర్స్లో చేశాను కన్నడలో. సో బిగ్ బాస్ ఆ ఛానల్లో వస్తుంది కాబట్టి అండ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అది వైల్డ్ కార్డ్ నుంచి అడిగారు. బట్ నేను అప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ ఐ కేమ్ ఫ్రమ్ జీ తెలుగు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు జీ తెలుగుగే ఉంటుంది అండ్ నాకు 1000 episodes కూడా చేయాలని ఉండేది. సో నేను నో అని
నాట్ దిస్ టైమ్ అని నేను ఐ విజిటెడ్. అండ్ కన్నడలో కూడా వచ్చినప్పుడు కూడా నేను లేదు అని చెప్పాను. సో టైం వచ్చినప్పుడే వెళ్ళాలి బ్రో. ఓకే మనం ప్లాన్ చేసి మేమే వెళ్తామంటే కష్టం అది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో గాడ్స్ ప్లేస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అదే ఉంటుంది. బట్ ప్రెసెంట్గా అయితే మన జీ తెలుగులో వాళ్ళు మన ఫ్యామిలీగా చూసి మళ్ళీ మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు అండ్ మా మీద నమ్మకం పెట్టారు. సో ఆ నమ్మకంతోనే నేను ఈ క్యారెక్టర్ని చేయాలని ఒప్పుకున్నాను. సో ఆ నమ్మకంకి నాకు తెలిసినట్టు ప్రమోషన్స్ అన్ని బాగానే చేస్తున్నారు. కొత్తగా ప్రోమో చేశారు. సో ఎప్పుడు రీప్లేస్మెంట్ క్యారెక్టర్కి అలా ప్రోమో కానీ ప్రమోషన్స్ కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అలా చేసి నాకు బాగానే చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జీ పీపుల్స్ ఎవ్రీథింగ్. యా మీకేమో అలాంటి ఇష్యూస్ ఉండవేమో కదా, మోస్ట్లీ మీ జీన్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పెద్ద 1000 ఎపిసోడ్ వచ్చా పెద్ద ఏం చేంజెస్ ఉండవు. నాకు థ్యాంక్స్ చెప్పాలి అమ్మ నాన్న. మీ మమ్మీ డాడీ. సో ఇప్పుడు ఇద్దరు ఆవిడైతే తెలుగు చింపి చంపేస్తుంది. ఆవిడ ఈవెన్ నాకే కౌంటర్ చేసి నా తెలుగులో తప్పులు పట్టుకుని కౌంటర్ చేస్తున్నారు. సో మీరు తెలుగు ఆబ్వియస్లీ అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ పిలిస్తే కాల్ వస్తే? అదే చెప్పాను కదా బ్రో, వీ కాంట్ ప్లాన్ ఫర్ దట్. అంటే మనం అప్పుడు ఏం చేసి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా ఉండాలి. మనకి ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు అడిగితే మనం వెళ్ళాము. సో అది మన ఫ్రీ ఉన్నప్పుడు అదే ప్లాన్ అవ్వాలి. అది ఎలా అలా ప్లాన్ చేసుకునే తప్ప మనం వీ కాంట్ ప్లాన్. మీరు ఎలాంటి హార్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇవ్వకండి. కొంతమంది పాపం ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి కొంచెం ఆచితూచి చెప్పండి. మీ అప్డేట్ ఏంటి ఒకవేళ ఎలాంటి కాల్ వస్తే? నాకు తెలిసి కాల్ వచ్చి ఉంటుందేమో అనుకున్నాను నేను లాస్ట్ సీజన్లో. నవ్వుతున్నారు అర్థమైంది. వచ్చే ఉంటుందండి. మీరు నేను అదే ప్రాజెక్ట్ లేదంటే కాల్ వచ్చిందా లాస్ట్ టైం మీకు? చెప్పకూడదా? కాల్ వస్తే ప్రాజెక్ట్ లేకపోతే అప్పుడు అగ్రిమెంట్స్ అవి లేకపోతే అంటే మనం ఫ్రీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏదైనా అంటే వాంట్ టేక్ సమ్ డిసిజన్ ఆల్సో ఫ్రీ ఉంటే ఓకే. మనం రన్నింగ్ ప్రాజెక్ట్ ని వదిలేసి వెళ్తాం అనేది నేనైతే నా కాన్సెప్ట్ లో అది లేదు. మనం మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు, మా కోసం డబ్బులు పెట్టుంటారు, చాలా మంది పని చేస్తుంటారు కోఆక్టర్స్. కానీ ఇప్పుడు ఒక్కడు లేకపోయినా టీఆర్పీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అలా నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నప్పుడు నేను అది అలా ఐ వాంట్ గో లైక్ దట్ అట్లా. సో బిఫోర్ ఎండింగ్ ఇంకా లాస్ట్ ఒకసారి ఆవిడని అంటే నార్మల్లీ మీరు ఇన్ని కౌంటర్స్ చేసిన ఎందుకు తీసుకున్నానంటే నా పేరే కాబట్టి మీకు హోస్ట్ పేరు ప్రియదర్శిని అని వినగానే ఏమనిపించింది? షాక్ అయింది. అందుకే 2 times అడిగాను, వాట్ దర్శిని ప్రియదర్శన్ అన్నారు. ఐ వాజ్ ప్రియదర్శిని. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బాయి పేరు. ఇది మళ్ళీ జెండర్ మీద డౌట్. అలాగే అన్నారు మళ్ళీ. అలా లేదు, దర్శన్ ఉంటది ఓకే, అయినా దర్శన్ నేమ్. బట్ ప్రియదర్శన్ నేను ఇప్పుడు చూడలేదు. కళ్యాణి ప్రియదర్శన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు తెలుసు, నేను చూడలేదు. అలా అందుకే ఓకే నా పేరే ఉంది. ఒకవేళ చూడకపోయినా బిలీవ్ చేయకండి. అంటే చూడనివి కూడా కరెక్ట్ స్ట్రైట్ జెండర్స్ ఉంటాయి కొన్ని. అయ్యో అలా ఏం లేదండి. కాదు జెండర్ మీద డౌట్స్ పెడుతుంటా. కాదు నేను యాక్చువల్లీ ఐ కరెక్టెడ్ యశ్వంత్ తెలుగు అండ్ నాట్ యువర్ జెండర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ జెండర్ ప్లీజ్. థ్యాంక్ యూ. బట్ తమ్నేల్ ఇది పెట్టకండి. నేనెందుకు పెట్టుకుంటే నా మీద తమ్నేల్ ఇది బాగుంటుంది పెట్టండి. తమ్నేల్ పెట్టకుండా వీడియో పెట్టండి బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇట్స్ సో నైస్ టు టాక్ టు యూ బోత్. అంటే చాలా ఫన్నీగా మాట్లాడారు కానీ తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ లక్ష్మీ రవే మా ఇంటికి 1000 ఎపిసోడ్స్ త్వరగా అవ్వదు, 1000 days తర్వాత అవుతుంది. అది అవ్వాలి. మళ్ళీ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మళ్ళీ ఒకసారి కలవాలి, ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ ఈ రోజు నుంచే టెలికాస్ట్, మీరు రేపు టెలికాస్ట్ చేశారు అనుకుంటా. సో సాటర్డే నుంచే మీరు చూడండి, పర్లేదు. సో ఒకవేళ మిస్ చేసుకున్నా మీరు Z5లో చూడండి. మన ఫ్రైడే ఎపిసోడ్స్ మండే టు ఫ్రైడే కాబట్టి సాటర్డే టెలికాస్ట్ అవ్వదు. సో దానివల్ల మీరు మిస్ చేసుకున్న ఎపిసోడ్, ఫ్రైడే ఎపిసోడ్ మిస్ చేసుకున్నా కాబట్టి Z5లో చూడండి. ఎవ్రీడే 10 o'clock ఓన్లీ ఆన్ జీ తెలుగు. లక్ష్మీ రావే మా ఇంటికి. థ్యాంక్ యూ. మ్యాడీ ఎంత చెప్పినా లాస్ట్కి లక్ష్మీ రవే మా ఇంటికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.